ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పక్షిరాజులో ఉన్న రెండవ ప్రత్యేకతను తెలుసుకుందాం. యోబు గ్రంథము 39వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటుల మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తైన చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదుకును, దాని కన్నులు దాని దూరం నుండి కనిపెట్టును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పక్షిరాజు దృష్టి మన దృష్టితో పోలిస్తే సుమారు 8 రెట్లు అధికంగా ఉంటుందంటండి. భూమికి 5 కిలోమీటర్ల దూరంలో ఎగురుతున్న పక్షిరాజు భూమి మీదనున్న చిన్న కోడిపిల్లలను కూడా స్పష్టంగా చూడగలుగుతుంది. అంటే దాని చూపు అంత తేటగా ఉంటుంది. ఉన్నతమైన స్థలాలలో సంచరిస్తూ ఏకరీతిగా తేటనైన చూపు కలిగి ఉంటుందో, అదే రీతిగా మన ఆత్మీయతలో ఉన్నంత వరకు జీవించడానికి పరిశుద్ధమైన కళ్ళను, చక్కని చూపు కలిగి ఉండాలి. ఎందుకంటే దేహమునకు దీపమే కన్ను గనుక. మరి నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగై ఉండునని, నీ కన్ను చెడదైతే నీ దేహమంతయు చీకటి ఉండునని మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు సెలవిస్తుంది. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపుల పరిశుద్ధతను కోల్పోతాము. తలంపుల పరిశుద్ధతను కోల్పోతే మాటల్లోనూ క్రియల్లోనూ పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా మన ప్రవర్తన మలినమై పాపమునకు మరింత మనము దగ్గరైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. నీ సంగతి ఏమిటి? మరి ఈరోజు మనము ఫోన్ల ద్వారా చూడకూడని దృశ్యాలు చూస్తూ మరి చూపులలో పరిశుద్ధతను కోల్పోయి తద్వారా హృదయ తలంపులు పాడు చేసుకుని పాపం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా? వద్దు. దేవుని హృదయానుసారుడైన దావీదు తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. దేవుని చేత నాజీరు చేయబడిన సంసోను తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయారు. తద్వారా వాటి ఫలితాలు అత్యంత బాధాకరము. వెలుగయ్యున్న కన్ను చెడ్డదైతే జీవితం అంధకారం అవుతుందంటండి. మరి అయితే మనం చేయవలసింది ఏంటి? వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు త్రిప్పివేయము. కీర్తనలు 119:37 అంటూ కీర్తకారుడు అంటున్నాడు కదా, ప్రార్థిస్తున్నాడు. మన కన్నులను మనం త్రిప్పుకోలేమా? దాని కొరకు దేవుని ప్రార్థించాలా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కన్నులార దొరికే పాపం ఎంతటి బలమైందో. అది ఎంతటి బలమైందంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడు తన హృదయం అందు ఆమెతో పాపం చేసిన వాడగును. అందుచేత వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పివేసి వాటి పరిశుద్ధపరచమని ప్రభు ప్రార్థించగలగాలి. దానితో పాటు భక్తుడైన యోబు వలె మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూసిదునో ఇట్టి అనుభవం లేకుంటే పాపము మానలేని కన్నులు గల వారమైతే అస్థిరులైన వారి మనసును మరణం కొల్చు మరి లోకాశలో పడిపోవడానికి అవకాశం ఉంది కనుక మరి ఇలాగ మనము ఈ స్థితిలో ఉండకుండా దాని ఫలితాలు అత్యంత భయంకరం కనుక మన చూపులను పరిశుద్ధపరచుకొని పైనున్న వాటి అందే లక్ష్యం ఉంచి అత్యుత్తమ జీవితం జీవించుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.